రెస్పెక్ట్ ఇవ్వలేదు అంటూ మాట్లాడినటువంటి సందర్భాలు గతంలో ఆరోపణలు మనం అనేకం చూసాం. అప్పుడు చాలా పెద్ద గందరగోళమే జరిగింది, మనం చూసాం. ఇప్పుడు ఇదంతా కూడా కొంత అయిపోయింది. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు ఆ విషయాలు మాట్లాడుతూనే ఉన్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మరొకసారి ఆ టాపిక్ చర్చకు రావడం, కామినేని గారు మాట్లాడడం, దానికి బాలకృష్ణ గారు చాలా సీరియస్గా రెస్పాండ్ అవ్వడం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో మరొకసారి ఇది చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎక్కడో ఉన్న చిరంజీవి గారు కూడా దీని గురించి మాట్లాడాల్సిన పరిస్థితి. ఆయన ఎక్కడో విదేశాల్లో ఉన్నారు, ఆయన కూడా దీని గురించి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రిలీజ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనే ప్రశ్న ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒకటి, అసెంబ్లీలో మాట్లాడారు. అసెంబ్లీలో ఆన్ ద రికార్డు చిరంజీవి గారి పేరు తీసుకొచ్చి మాట్లాడడం వల్ల, అది కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వాళ్ళకి సరిగా రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అంటూ మరొకసారి రెస్పెక్ట్ ఇవ్వలేదు అన్నట్లుగా మాట్లాడడం ఒకటి. రెండోది, చిరంజీవి గారి పేరు తీసుకొచ్చేసి బాలకృష్ణ గారు ఆయన చెప్తే ఈయన మాట్లాడారా అంటూ ఆయన మాట్లాడిన నేపథ్యంలో చిరంజీవి గారు మేబీ కొంత అఫెండ్ అయ్యారా అని కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి. అందుకే ఇంత త్వరగా రెస్పాండ్ అయ్యారా అనేది కూడా మనం ఆలోచించాలి. సో ఇప్పుడు మరి దీనికి తిరిగి బాలకృష్ణ గారి దగ్గర నుంచి సమాధానం వస్తుందా? చిరంజీవి గారు అదంతా ఏమీ లేదు, మమ్మల్ని బాగానే చూసుకున్నారు అన్నట్లుగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం, గతంలో ఎంత పెద్ద గందరగోళం జరిగిందో మనం చూసాం. వారికి రెస్పెక్ట్ ఇవ్వలేదని అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు మాకు అంతా బాగానే జరిగింది, మేము వస్తామంటే రిసీవ్ చేసుకున్నారు, మంచిగా మాట్లాడారని చెప్పి చిరంజీవి గారు చెప్పే ప్రయత్నం చేశారు. సో ఇది ఎటుపోబోతుంది? ఇప్పుడు మరొకసారి దీని గురించి బాలకృష్ణ గారు కానీ, లేదంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా దీని గురించి రెస్పాండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, ఒక కాలర్ మనతో జాయిన్ అవుతున్నారు, చక్రవర్తి జాయిన్ అవుతున్నారు మనతో హైదరాబాద్ నుంచి. చక్రవర్తి చెప్పండి. యా చక్రవర్తి, జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ మీద మీరేం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు? యా, అసెంబ్లీలో దీని గురించి మాట్లాడాల్సిన పెద్ద విషయమేం కాదని నా ఒపీనియన్ సార్. బాలకృష్ణ గారు మాట్లాడిన పద్ధతి కూడా కొంచెం, ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉండి, ఒక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా ఉండి, ఇలాంటి విషయాల గురించి అసెంబ్లీలో కూడా పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదనే అనుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవి గారు ఒక ఫిలిం ఇండస్ట్రీకి ఇప్పుడు ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు. ప్రతి సమస్యకి ఆయన చాలా ఓపికగా సమాధానాలు ఇస్తూ, అందరితో కలివిడిగా ఉంటూ, ఏ సమస్య వచ్చినా కూడా ఆయన ముందుంటున్నారు. సో ఆయన్ని కించపరిచే విధంగా మాట్లాడటం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది, ఈ వ్యాఖ్యలైనా కూడా. సో అప్పుడు వాతావరణం చూస్తే జగన్ గారు వీళ్ళందరినీ పిలిచి మాట్లాడటం అనేది జరిగింది. దాంతో పాటు బాలకృష్ణ కూడా ఆహ్వానం అందిందనే పేర్ని నాని గారు ఆ రోజు ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగింది. వీళ్ళకి ఇచ్చిన కొంతమంది పర్మిషన్ మేరకు వీళ్ళందరూ అటెండ్ అవటం జరిగింది. సో చిరంజీవి గారు పెద్ద దిక్కుగా ముందుకు తీసుకెళ్లారు వీళ్ళందరినీ. అక్కడికి వెళ్ళి సినిమా టికెట్ల గురించి మాట్లాడి, సినిమా టికెట్లు పెంచడం, వాళ్ళ సినిమాల ఆడటానికి ఎంతో కొంత ప్రోత్సాహం చిరంజీవి గారి దగ్గర నుంచే ముందడుగు పడిందని నేను అనుకుంటున్నానండి. సో ఓవరాల్గా బాలకృష్ణ గారు ఇలా మాట్లాడడం మీకు నచ్చలేదంటారు, ఇది పద్ధతిగా లేదు అంటున్నారు మీరు, అంతేనా? మాట్లాడటం అంటే అసెంబ్లీలో ఇలా మాట్లాడటం అనేది పబ్లిక్ ఇష్యూ, పబ్లిక్ అందరూ చూస్తున్నారు కదా. రైట్ రైట్, ఓకే, థ్యాంక్ యూ చక్రవర్తి గారు రెస్పాండ్ అయినందుకు. శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు వైజాగ్ నుంచి. శ్రీనివాస్, రైట్, చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఈ అంశానికి సంబంధించి. మీ అభిప్రాయాలు మాతో పంచుకోవచ్చు, మీరు కామెంట్స్ చేయొచ్చు, అలాగే కాల్స్ చేయొచ్చు. బట్ కాకపోతే మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఈ అంశానికి సంబంధించి ఎవరిని కూడా మీరు పర్సనల్గా మాట్లాడొద్దు. అంటే వారి గురించి హార్ష్గా మాట్లాడడం కానీ, తప్పుగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం లాంటివి దయచేసి ఎవరు చేయొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కేవలం జరుగుతున్నటువంటి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఎవరు ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది మనం మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కరెక్ట్ అంటూ ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు చిరంజీవి గారా బాలకృష్ణ గారా అన్నప్పుడు 75% మంది చిరంజీవి గారు కరెక్ట్ అంటూ ఓట్ చేశారు ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు. అలాగే చాలామంది రెస్పాండ్ అవుతున్నారు, కాల్స్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. ఇక్కడ కామెంట్స్ నేను ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎవరు ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారు అనేది బిఫోర్ దట్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ నో పర్సనల్ కామెంట్స్. ఎవరు పశుపతి కామెంట్ చేస్తున్నారు, పశుపతి మధ్య కామెంట్ చేస్తున్నారు. బాలకృష్ణ ఎప్పుడు, సారీ పశుపతి గారు, ప్లీజ్ నో పర్సనల్ కామెంట్స్, హార్ష్గా మాట్లాడద్దు, ఎవరిని తిట్టాల్సిన అవసరం మనకు లేదు. రైట్, జై జగన్ అంటూ నరసింహులు కామెంట్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ ఓన్గా గవర్నమెంట్ ఫామ్ చేసే పవర్ ఉంది కదా, పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అమ్ముడుపోయారు అంటూ కామెంట్. ఇవి అవసరం లేదు కదా, ఇలాంటి రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?
నారాయణ రెడ్డి చేసినటువంటి కామెంట్ ఇది. అలాగే కుమారస్వామి కామెంట్ చేశారు. సారీ, మీరు కొంచెం తెలుగు నాకు క్లియర్గా లేదు కుమారస్వామి గారు, మీరు చేసినటువంటి కామెంట్ ఐ కాంట్ రీడ్ ఇట్ ప్రాపర్గా, నాకు అర్థం కావడం లేదు. యా, ప్రసాద్ జాయిన్ అవుతున్నారు మనతో చెన్నై నుంచి కాలర్. ప్రసాద్ గారు సార్ నమస్తే అండి. నమస్తే అండి. అదే చూస్తున్నాం సార్, చిరంజీవి గారు కరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఓకే, ఆయన చెప్పేది కరెక్ట్గా ఉంది సార్. ఆయన కాకపోతే ఇంత ముందు ఆయన మాట చెప్పుంటే బాగుండేది సార్. గత సంవత్సరం నుంచి మీ అందరి వాళ్ళు బాధపడడం, చిరంజీవి గారిని అవమానించారేమో అని. ఇప్పుడు ఆయన చెప్పినందుకు కొంచెం హ్యాపీగా ఉంది సార్. ఓకే, అంటే ఇంతకుముందే చెప్పుండాల్సింది ఇప్పటికైనా చెప్పినందుకు హ్యాపీగా ఉంది అంటున్నారా? అవును సార్, అవును సార్. ఆయన పెద్ద మనిషి, చెప్తారు ఏదో లేదు అనుకున్నాం, కానీ ఇప్పుడు చెప్పారు. 2 సంవత్సరాల నుంచి ఇదే ఆయన అవమానించారని అందరం ఫీల్ అయ్యాం మేమంతా అభిమానులుగా. ఇప్పుడు ఆయన చెప్పిన దాని వల్ల కొంచెం సంతోషంగా ఉంది సార్. ఓకే ఓకే, బాలకృష్ణ గారి కామెంట్స్ని మీరు ఎలా చూస్తున్నారు? సార్ ఆయన పెద్ద పట్టించుకునేది ఉంది సార్. ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు రెస్పాండ్ అయినందుకు. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. రైట్, చూస్తున్నాం చిరంజీవి గారు ఇప్పటికైనా ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆయన ప్రసాద్ గారు చేస్తున్నటువంటి కామెంట్ మనం చూస్తున్నాం. రైట్, ఇంకా మరికొన్ని కామెంట్స్ నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, బట్ మోస్ట్లీ చాలామంది జై జగన్ అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. బట్ వీలైనంత వరకు సబ్జెక్ట్కి రిలేటెడ్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక కామెంట్ నేను చదివి వినిపిస్తాను. శివ శ్రీను మద్దు కామెంట్ చేస్తున్నారు, అసెంబ్లీలో మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు అంటూ కామెంట్ చేశారు మద్దు శ్రీను. మరోవైపు విజి రెడ్డి కామెంట్ చేస్తున్నారు, అంటే ఒక దండం పెడుతున్నట్టుగా సింబల్స్ పెడుతున్నారు. ఐ డోంట్ నో ఎందుకు ఆ ఉద్దేశం ఏంటి అనేది నాకు అర్థం కావడం లేదు. రాజేందర్ కామెంట్ చేస్తున్నారు, ఇలాంటి కామెంట్స్ వల్ల నందమూరి ఫ్యామిలీ వాల్యూ పోతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. అంటే ఈ కామెంట్స్ కరెక్ట్ కాదని ఆయన ఉద్దేశం అనుకుంటా. చిరంజీవి గారు కరెక్ట్ అంటూ శంకర్ కామెంట్ చేస్తున్నారు. జై చిరు అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. విశ్వనాథ్ కామెంట్ చేస్తున్నారు. రైట్, చాలామంది పర్సనల్ కామెంట్స్ చేస్తున్నారు. దయచేసి అలాంటి కామెంట్స్ చేయొద్దు. ఇక్కడ నేను చదవలేకపోతున్నాను. మీరు చేస్తున్నటువంటి కామెంట్స్ చాలా వరకు చాలా అబ్యూజివ్గా ఉంటున్నాయి కొన్ని కామెంట్స్. దయచేసి అలాంటి కామెంట్స్ చేయొద్దు. మనం సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం, సబ్జెక్ట్ గురించే మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. అప్పట్లో జగన్ బాలయ్యని పిలవకుండా చిరంజీవిని పిలవడం వల్ల బాలయ్య బాగా ఫీల్ అయినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే బాలకృష్ణ అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు ఆ విధంగానే ఉన్నాయంటూ విజయ్ పప్పు కామెంట్ చేస్తున్నారు. ఓకే, బాలకృష్ణ గతంలో ఫీల్ అయి ఉంటారా ఆయన పిలవకపోవడం వల్ల అనేది వాళ్ళ ఉద్దేశంగా కనిపిస్తుంది. ఓజీ ఫ్లాప్ అంటగా అంటూ శ్రీనివాస్. దయచేసి ఇలాంటి కామెంట్స్ అవసరం లేదు. మనకి సినిమాల గురించి ఇతర విషయాల గురించి మాట్లాడొద్దు. నేను చాలా కామెంట్స్ని చదవడం లేదు. చాలామంది కామెంట్స్ చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది పర్సనల్ కామెంట్స్ చేస్తున్నారు. దయచేసి అలాంటి కామెంట్స్ చేయొద్దని మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. చిరంజీవికి ఇప్పుడు తెల్లారిందా, వాళ్ళ తమ్ముడు అన్నన్ని మాటలు అన్నప్పుడు ఇవన్నీ ఎటుపోయాడు ఈ పెద్ద మనిషి, కాపులను పొలిటికల్ పార్టీ దయచేసి పర్సనల్గా మాట్లాడద్దు ప్లీజ్. ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు అనే కోణంలో చాలామంది అయితే అడుగుతున్నారు. బాలకృష్ణకి రాజకీయం తెలియదు, ఆవేశం ఎక్కువ అంతే అంటూ రైతన్న కామెంట్ చేస్తున్నారు, మేలుకో రైతన్న. అలాగే ఎవరైనా రైట్, చిరంజీవి కరెక్ట్ అంటూ విజి రెడ్డి కామెంట్ చేస్తున్నారు. చిరంజీవి గ్రేట్ అంటూ అబ్దుల్ ఖాదీర్ కామెంట్ చేస్తున్నారు. రైట్, చాలామంది కామెంట్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒకవేళ ఈ అంశం గురించి రెస్పాండ్ అవ్వాలనుకుంటే, మాట్లాడాలనుకుంటే మాతో కామెంట్ చేయొచ్చు, మాట్లాడవచ్చు. చిరంజీవి గారు చేసినటువంటి పత్రికా ప్రకటనకు సంబంధించి కూడా ముఖ్యమైన అంశాలను నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి అసలు అంటే ఎందుకు ఈ సందర్భం ఎందుకు వచ్చింది, కామినేని గారు ఏం మాట్లాడారు, బాలకృష్ణ గారు ఏం మాట్లాడారు అనేది కూడా నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. బట్ పీసీఆర్ ప్లీజ్ ట్రై టు ప్లే కామినేని గారి కామెంట్స్ ఆల్సో. ఒకసారి అవకాశం ఉంటే ముందు అసలు కామినేని గారు ఏమన్నారు, బాలకృష్ణ గారు ఏమన్నారు, ఆ తర్వాత చిరంజీవి గారు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్లో ముఖ్యమైన అంశాలు ఏమున్నాయి, ఎందుకు ఇప్పుడు రిలీజ్ చేయాల్సి వచ్చింది అనే అంశాలకు సంబంధించి కూడా మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం, డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కామెంట్స్ నేను ప్లే చేస్తాను, మరికొద్దిసేపట్లో ప్లే చేస్తాను. చాలామంది బాలకృష్ణ గారి కామెంట్స్ సరిగా కాదు అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. రమేష్ కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి గ్రేట్ అంటూ అబ్దుల్ ఖాదీర్ కామెంట్ చేస్తున్నారు. చిరు పాలిటిక్స్లో స్పేస్ క్రియేట్ చేస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. రణస్థలి కామెంట్ చేస్తున్నారు. ఒకసారి కామినేని గారు ఏమన్నారు, దానికి బాలకృష్ణ గారు ఏమన్నారు, వీటికి కౌంటర్గా ఇప్పుడు చిరంజీవి గారు ఏం కామెంట్స్ చేశారు, ఎందుకు కామెంట్స్ చేశారు అనేది కూడా నేను చదివి వినిపించబోతున్నాను. ఒకసారి కామెంట్స్ చూద్దాం.
చిరంజీవి గారు సురేఖ్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు. తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలి అంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు. ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని, అలాగే మహేష్ బాబుని, రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రామన్నారు. రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు. అందరూ దిగి నమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఎట్టంటే అని కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేస్తే ఎంత అవమానం చేశారని, ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి